దరిద్రులు ఎంత లక్ష్య పెట్టినా పస్తులే కాని ఆస్తులు పోగవవు. ఒసేయ్, పొగరు పట్టి వాగుతున్నావే. డబ్బుని డబ్బులా ఖర్చు చేయాలి, లేకపోతే కొండంత ఆస్తులున్నా కరిగిపోతాయి. ఇలా ఎక్కడ పిదపతనం ప్రదర్శిస్తారనే నేను మీతో షాప్కి రానంది. వెతుక్కొని మరీ వచ్చారు. వంక చూసుకొని పంచాయతీ మొదలు పెట్టారు. వీళ్ళు నా ఫ్రెండ్స్. నేనే ఈ బట్టలన్నీ కొనిస్తున్నాను. చాలా దర్జా చూసి డ్రెస్సులు ఖరీదు చూసి ఓర్వలేక వాళ్ల మీద నిందలు వేయాలని చూడద్దు. వెళ్ళండి, వెళ్ళి మీ రేషన్ చీరలు మీ రేట్లలో కొనుక్కోండి. కళ్ళు తెరుచుకుంటాయని చెప్తే కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావే. మరి అంతగా ముదరొద్దు, అది నీకు మంచిది కాదు. ఎదగలేనోళ్ళు ఎదుగుదల మంచిది కాదు అంటారు. అరోరా, రమ్య, ఇంకో 4 డ్రెస్సులు వేరే చోట కొనుక్కుందాం. చూసావమ్మా, దాన్ని అయ్యో పాపం అని తలవద్దే, పాపం తగులుతుంది. అమ్మా నువ్వు వెళ్ళి చూస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికే? దానికి పట్టిన దయ్యం అక్కడుంది, దాన్ని వదిలించేసి వస్తా. నీకెందుకే సీత? చెడిపోయేది నీ కూతురేనమ్మా, రేపు బాధపడేది కూడా నువ్వే. దేనికైనా కాస్త భయం అనేది ఉండాలి. మీకెందుకు భాగీరథి దేవి గారు? టోటల్గా ఆ ఫ్యామిలీని నడి రోడ్డు మీద నిలబెడదాం. ఇప్పుడిప్పుడే వాళ్ళందరూ వల్లో పడుతున్నారు. ఆ సీత బయటికి వెళ్ళినా దానికి చెల్లెలి మీద చాలా ప్రేమ. దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు సీతక్క సంగతి తెలుసమ్మా. ఇందాక నాకు కనిపించింది కూడా. మీరన్నట్టు ఆవిడ వేరు వెళ్ళినా చెల్లి మేలే కోరుతుంది. అయినా ఓ కంట కనిపెట్టే చిన్నదాని కన్ను పొడుస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి. దీన్ని వదలొద్దు. ఎలాగైనా దీని స్వర్ణకి దూరం చేయాలి. నేను బయటపడద్దు. ఏయ్, ఏంటే ఇంకా కాలేదా షాపింగ్లు? కార్డు ఊపుతూ తిరుగుతున్నావు. ఇప్పుడు చేయండి షాపింగ్లు. చూడు, దాన్ని నష్టపరిస్తే మిమ్మల్ని అందరినీ నరికి పోగులు పెడతాను. జాగ్రత్త.